హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఈరోజు వీడియో అయితే మీ ఫేవరెట్ ఐటమ్తో స్టార్ట్ పెట్టేస్తాను. బట్ బిఫోర్ దట్ ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నారో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ప్రొసీజర్ అయితే అందరికీ తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాను. మీకు ఇందులో వీడియోలో ఏ ఐటమ్ అయితే నచ్చుతుందో అది ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అలాంగ్ విత్ ద ప్రైస్ ట్యాగ్. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి మీరు వాట్సాప్ ద్వారా అవైలబిలిటీ కనుక్కుంటే ఇఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ అవైలబుల్ ఐ విల్ టెల్ యూ ద పేమెంట్ ప్రొసీజర్, దెన్ యూ గో విత్ దట్. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ ఆల్ ద టైమ్ అండ్ ఫర్ ద ఎవ్రీ టైమ్. ఓకే, సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే కనుక ఎంతమంది ఎన్నిసార్లు అడిగారో నాకు తెలీదు. స్టిల్ ఎవ్రీ 2 daysకి ఒక పింగ్ అయితే వస్తూనే ఉంటుంది అబౌట్ దిస్ మాల. దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ గోవర్ధన ముడి. దీని గురించి అయితే కొంతమంది నాతో గొడవ కూడా పెట్టుకున్నారు, మాకెందుకు ఇవ్వరు ఈ ఐటమ్ అని. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఐటమ్. మళ్ళీ రీస్టాక్ అయిపోయింది. ఇక్కడ వర్క్ ఎంటైర్ థింగ్ ఏంటంటే దీని స్మూత్నెస్ మీకు మనకు రియల్ గోల్డ్లోనే వచ్చేస్తుంది ఈ గోవర్ధన ముడిమాల అనేది. నౌ దట్ కమ్స్ టు ద ఆర్టిఫిషియల్ జ్యువెలరీ విత్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఫైన్ వర్క్ విత్ అ కంప్లీట్లీ హ్యాండ్మేడ్ అనమాట. ఈ అల్లకం అంతా కూడా అల్లుతూ చేసిన మాల. అంటే ఏంటంటే ఇక్కడ స్మూత్నెస్ ఇంపార్టెంట్. ఎంత స్మూత్గా ఉంది మాల అంటే గోల్డ్తో పోటీ పడేలాగా ఉంది. ఎస్, నిజమే, నేను చెప్పేది నిజమే. వర్క్ అనేది గోల్డ్తో పోటీ పడేలాగా ఉంది. ఇదంతా బ్లాక్ బీట్, ఇదంతా ముడి, గోవర్ధన ముడి. ఇలా అల్లుతూ వెళ్తారు. అండ్ కంప్లీట్లీ దిస్ ఈజ్ ఎ హ్యాండ్ ఓవెన్ పీస్. ఫర్ షూర్ మనం వేసుకున్నా కూడా చాలా అంటే 99% ఆఫ్ ద పీపుల్ నోటిఫై చెయ్యరు ఆర్టిఫిషియల్ అని, బికాస్ వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను 100% అనే మాట వాడట్లేదు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ అనేది 100%గా సాటిస్ఫై చేయలేదు వర్క్ స్మూత్నెస్. బట్ దానిని 99% వరకు తీసుకురావచ్చు స్మూత్నెస్ని. ఇదిగో అందులోనే ఒక మాల ఇది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐటమ్ నాకు కూడా అండ్ మీ అందరికీ కూడా. నేను లాస్ట్ టైం కూడా చూపించాను సేమ్ మాల, కాకపోతే అప్పుడు సీజెడ్ పెండెంట్ వేసాను, ఇప్పుడు వచ్చేసరికి గోల్డ్ పెండెంట్ వేసేసాను. అండ్ ఈ పెండెంట్ వచ్చేసి కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్ విత్ అన్కట్ అండ్ రూబీ స్టోన్ వర్క్. మీకు పెండెంట్ విడ్త్ వచ్చేసి సుమారుగా 2 fingers కవర్ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ 2 are ఇన్ గోల్డ్ పాలిషింగ్, నాట్ అ మ్యాట్ గోల్డ్ పాలిషింగ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ప్రోడక్ట్. అండ్ మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 22 అరౌండ్గా ఉంటుంది. 22 inches ఈజీగా ఉంటుంది, 22 inches ప్లస్సే ఉంటుంది. నేను లాస్ట్ టైం ఇదే మాలని మీకు 20 inchesలో చూపించాను, బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం లెంత్ పెంచాను. మీరే అన్నారు లాస్ట్ టైం మాల అంత బాగుంది, ఇంకొంచెం పెద్దగా ఉంటే ఇంకా బాగుండేది అని. బికాస్ ఆఫ్ అది మైండ్లో పెట్టేసుకుని ఇంకొంచెం అంటే నెంబర్ ఆఫ్ పీసెస్ని పెంచాను. ఐ డోంట్ మీన్ దట్ వెనకాల బ్యాక్ చైన్ పెంచాను అని నేను చెప్పట్లేదు. అలాంగ్ విత్ ద బ్యాక్ చైన్ కూడా ఇచ్చాను, ప్లస్ ఓవరాల్గా నెంబర్ ఆఫ్ పీసెస్ పెంచాను ఇక్కడ. సో మీకు లెంత్ అనేది 22 inches వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇది మీకు క్లియర్గా కనిపించేస్తుంది. మాల ఇంత దగ్గరికి రాదు, నెక్కి ఇంత దగ్గరికి రాదు. నేను డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా అర్థం అవ్వాలని కొంచెం నెక్కి దగ్గరగా వేశాను. బట్ మీకు 22 inches వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ఈ పెండెంట్ ఇచ్చాను, ఇక్కడ ఇంకో మాలలో వచ్చేసి ఇదిగో మల్టీ స్టోన్ పెండెంట్ ఇచ్చాను. దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్, ఎవ్రీథింగ్ ఈ సేమ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ అన్కట్ రూబీ వచ్చింది, ఇక్కడ గ్రీన్ పింక్ వచ్చింది. సో హాఫ్ ఆఫ్ ద స్టాక్ ఇలా ఉంది, హాఫ్ ఆఫ్ ద స్టాక్ ఇలా ఉంది. ఇలా అవైలబుల్గా లేనప్పుడు ఇలా తీసుకోండి, ఇలా అవైలబుల్గా లేనప్పుడు ఇలా తీసేసుకోండి. ఇక్కడ ఎంటైర్ వర్క్ గోస్ టు దిస్ అల్లకం. ఓకేనా, పెండెంట్ అయితే 2 పీసెస్గానే ఉన్నాయి. ఇది బాగుంది, ఇది బాగాలేదు అనడానికి లేదు. బోత్ ఆర్ ఫైన్ ఇన్ క్వాలిటీ. మీకు ఏది కావాలన్నా, ఇది కావాలంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ప్రైస్ అయితే రెండింటికి సేమ్. నేను మీకు ప్రైస్ చూపించేస్తాను. ఫస్ట్ దిస్ ఈజ్ 1400 rupees. వెన్ కంపేర్ టు ద నార్మల్ వర్క్ ఇది కొంచెం ప్రీషియస్, పాలిషింగ్లో కావచ్చు, అల్లకంలో కావచ్చు, ఏదైనా సరే. బికాస్ ఆఫ్ దాట్ రీజన్ నాకు ఇంత డిలే కావడానికి కూడా ఇదే రీజన్ అనమాట. అంతే, ఇది ప్రీషియస్ అంటే ఎస్ ప్రీషియస్, నన్ను అడిగితే అది ప్రీషియస్. అది అల్లకం టైం పడుతుంది, పాలిషింగ్ టైం పడుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ అ మ్యాటర్. ఓకే, రెండింటికి 2 పెండెంట్స్ బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి 1400 ఫర్ దిస్, అండ్ ఫర్ దిస్ ఆల్సో 1400 rupees. మాల వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ సఫిషియెంట్గా మీకు చైన్ ఇచ్చేసాను. సో మీకు ఎంత హెల్దీ నెక్ అయినా పెద్ద ప్రాబ్లం అనేది లేదు. మీకు ఇది కావాలనుకుంటే ఇదిగో ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బోత్ ఆర్ సేమ్. మీకు ఇక్కడ చూపించేస్తాను, అర్థమవుతుంది.
ద ఓన్లీ థింగ్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అన్కట్ పింక్ వచ్చేసింది, ఇక్కడ గ్రీన్ పింక్ వచ్చేసింది, బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ సేమ్. ఓకే, మీకు మామూలుగా నెక్ వేస్తే ఇదిగో ఇలా ఇంత లెంత్లో వచ్చేస్తుంది. నేను వేసి చూపించేస్తాను. ఎస్, ఇది చెప్పాను కదా 22 ఇంచెస్ రఫ్గా ఉంటుంది, ఇంకాస్త ఎక్కువే ఉంటుంది అని. నేను మీకు కన్వీనియంట్ కోసం ఇలా పైకి వేసి కాస్త క్లారిటీగా కనిపించాలని చూపించాను. అండ్ నెక్ వెనుకల చైన్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది. మోర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్. ఓకే, 1400 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ బ్యూటిఫుల్ ఐటమ్. ఇదంతా కూడా రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్, స్మాల్ టైనీ స్టోన్ వర్క్ వచ్చేసింది విత్ బ్యూటిఫుల్ పీకాక్ పెండెంట్. ఏం చేసినా అంటే మీరు శారీస్కి వెళ్ళినా జ్యువెలరీకి వెళ్ళినా ఈ పీకాక్ని వదిలేసి వెళ్ళాం కదా. అది అంటే ఎన్ని ఓల్డ్ జనరేషన్స్ అయినా, మన తాతలు, జేజమ్మలు, ముత్తాతలు ఎవరైనా సరే, అండ్ మన ఫార్వర్డ్ జనరేషన్ అప్ టు ద ఎండ్లెస్ అనమాట. ఈ పీకాక్ ఒకటి, మ్యాంగో ఒకటి, లతలు, పువ్వులు, ఇవి లేకుండా ఏ శారీ ఏ జ్యువెలరీ ఉండదేమో బహుశా. ఎన్ని చేసినా మళ్ళీ పీకాక్ అందం పీకాకే కదా. 2 మల్టీ స్టోన్ లేయర్డ్ చైన్ వచ్చేసింది విత్ ఎ బ్యూటిఫుల్ పీకాక్. మీకు పెండెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 ఫింగర్స్ కవర్ అయిపోయింది. అండ్ కింద వచ్చేసి రూబీ అండ్ ఎమరాల్డ్. దీస్ ఆర్ ద ఆనిక్స్ బిట్స్, దీస్ ఆర్ నాట్ సింథటిక్ బిట్స్. ఓకే, అండ్ ఈ వర్క్ వచ్చేసి కంప్లీట్గా అన్కట్ స్టోన్ వర్క్. ఓకే, పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. మీరు చూసేసుకోండి ఆల్మోస్ట్ ఎంత కవర్ అయిపోయింది నా ఫింగర్ అనేది. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 22 ఇంచెస్ ఈజీగా వచ్చేస్తుంది. 22 ఇంచెస్ వరకు ఉంటుంది. సో నో ప్రాబ్లం. ఇంత హెల్దీ నెక్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ స్టోన్ వర్క్ కూడా చూసేసుకోండి మీరు. టైనీ స్టోన్స్ వచ్చేసాయి అనమాట, చిన్న స్టోన్స్ ఇవన్నీ కూడా. కనిపిస్తుంది కదా, ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఎ పిక్ అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఆల్మోస్ట్ 2 ఫింగర్స్ కవర్ అయిపోయింది. బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మీకు. 2 ఫింగర్స్ విడ్త్ కవర్ అయిపోయింది ఇయర్ రింగ్ అనేది. దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్. అండ్ ఇది మీకు మిడిల్లోనే వస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు, కిందికి అయిపోతుందో జారిపోతుంది అనే ప్రాబ్లం ఏం లేదు. మీకు మిడిల్లోనే వచ్చేస్తుంది పీకాక్ అనేది. చెవికి సరిగ్గా పట్టేసినట్టుగా ఉంటుంది. బ్యూటిఫుల్ ఇన్ బ్యాక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్. ఇక్కడ వచ్చేసరికి స్టోన్స్ అన్నీ కూడా అన్కట్లో వచ్చేసాయి. ఇక్కడేమో మల్టీ కలర్ వచ్చేసింది, 2 కలర్స్లో వచ్చేసింది. ఇక్కడ సింగిల్ కలర్లో వచ్చేసింది. కంప్లీట్గా అన్కట్ వచ్చేసింది ఇక్కడ అంతా కూడా. అండ్ దిస్ ఈజ్ అ పెండెంట్. ఇక్కడ ఈ స్టోన్ వర్క్ అనేది హైలైట్. మీకు ఇదంతా కూడా పచ్చి వర్క్. మీకు గోల్డ్లో కొంచెం వర్క్ అవగాహన ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది స్టోన్ వర్క్ అనమాట. ఇక్కడేమో పీకాక్ వచ్చేసి మల్టిపుల్ కలర్ విత్ ఈ కలర్ బీడ్స్ తోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గ్రాబ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇది అన్కట్ ఇచ్చేసాను, ఇది కూడా కంప్లీట్గా అన్కట్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా ఈ స్టోన్ ఫిట్టింగ్లోనే ఉంది. చూడండి ఎంత క్లియర్గా, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి స్టోన్స్ అనేవి. ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద గోల్డ్, ఇజంట్ ఇట్? మీకు బ్యాకర్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది. మీకు ఇది బోర్ కొట్టింది అనుకోండి, ఈ చైన్కున్న జాయింట్స్ ఇలా తీసేసి ఈ పెండెంట్ని వేరే దేనికైనా మీరు టైఅప్ చేసేసుకోవచ్చు. ఎస్, కంప్లీట్గా ఇలా గ్రీన్ స్టోన్స్ ఉన్న చైన్కి కానీ బ్లాక్ బీడ్స్కి కానీ సో మెనీ ఆప్షన్స్. నేను చెప్పడం ఏంటి, మీకు తెలియకపోతే కదా నేను చెప్పేది. ప్లెయిన్ గోల్డ్ చైన్కి వేసుకోవచ్చు. అయినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బోర్ కొట్టదు, ఎందుకంటే ఇది కొత్త డిజైన్ కదా. మీరు చాలా ఫంక్షన్స్కి వెళ్ళాక అప్పుడు బోర్ కొడితే అప్పుడు ఆలోచించండి. బట్ అప్పట్లో అయితే బోర్ కొట్టదని అనుకుంటున్నాను. మీరు ఇక్కడ విడ్త్ చూసేసుకోండి, ఆల్మోస్ట్ 3 ఫింగర్స్ కవర్ అయిపోయింది. అండ్ ఇక్కడ స్టోన్ వర్క్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే నోటీస్ చేసేలాగా లేదు, ఆర్టిఫిషియల్ లాగా. బ్యూటీ అండ్ బ్యూటీ అండ్ బ్యూటీ. నీట్గా ఉంది. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే వర్క్ అనేది చాలా నీట్గా ఉంది, అది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను.
దీస్ ఆర్ ఇయర్ రింగ్స్. ఆల్మోస్ట్ నాకు 2 ఫింగర్స్ ఇంతగా కవర్ అయిపోయి మీకు మిడిల్లో వచ్చేస్తుంది. ఈ బటన్ అనేది మిడిల్లో వచ్చేస్తుంది కాబట్టి కమ్మ చెవికి ఒదిగిపోతుంది, కిందికి జారిపోతుందేమో అన్న టెన్షన్ ఏముంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేస్తే ప్రాబ్లం. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ లైన్ ఇక్కడికి వస్తే కమ్మ జారిపోతుంది, కానీ ఇది మిడిల్కి వచ్చేసింది కదా, సో చెవికి పెడితే నిలబడిపోతుంది అనమాట. ఇలాంటి ఇయర్స్కైనా పల్చగా ఉన్నా పెద్దగా ఉన్నా చిన్న ఇయర్స్కైనా నిలబడిపోతుంది, సెట్ అయిపోతుంది. చూడగానే నీట్గా అఫీషియల్గా బాగుంది చాలా. సో బికాస్ ఆఫ్ ద స్టోన్ వర్క్ ఇది కూడా ప్రైస్ 2750. మీకు ఇంతకుముందు కూడా ఈ ప్యాటర్న్లోనే చూపించాను. ప్యాటర్న్ ఇదే కానీ పెండెంట్స్ మార్చుతున్నాను. ఇక్కడ ఏంటంటే పెండెంట్ని బట్టి కాస్ట్ పడుతుంది. ఇంతకుముందు దానికే ఫిక్స్ అయిపోవద్దు దయచేసి. ఆ పెండెంట్కి బట్టి ఆ కాస్ట్ పడుతుంది, ఈ పెండెంట్ వర్క్ని బట్టి ఈ కాస్ట్ పడుతుంది, ఈ పెండెంట్ ఈ బీడ్స్ వర్క్ని బట్టి ఈ కాస్ట్ పడుతుంది. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాస్ట్ని బట్టి జ్యువెలరీ ఉండదు, జ్యువెలరీని బట్టి కాస్ట్ ఉంటుంది. అందులో యూజ్ చేసే మెటీరియల్ కావచ్చు, స్టోన్స్ అవ్వచ్చు, ఏదైనా ప్రతిదీ కూడా కాన్స్టెంటే. సో మీరేం చేస్తారు, ప్రైస్కి ఒకదానికి స్టిక్ అని అయిపోతారు. కానీ కాదు, మీరు కావాల్సింది జ్యువెలరీకి స్టిక్ అని అయిపోయింది. బేస్డ్ ఆన్ ద మోడల్, బేస్డ్ ఆన్ ద మెటీరియల్, బేస్డ్ ఆన్ ద సైజ్, బేస్డ్ ఆన్ ద స్టోన్ ఫిట్టింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మ్యాటర్. ఐ హోప్ నేను చెప్పిన దాంట్లో మీకు కొంచెం అర్థమైనా కూడా మీకు చాలా వరకు జ్యువెలరీ విషయంలో క్లారిటీ వస్తుంది. అది గోల్డ్ అయినా అది ఆర్టిఫిషియల్ అయినా, జ్యువెలరీ ఈజ్ ఎ జ్యువెలరీ, దట్స్ ఆల్. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కాసుమాల. చిన్న చిన్న టైనీ కాసు వచ్చేసింది, ఇదంతా కూడా స్మాల్ కాసు వచ్చేసింది. దాని మీద అమ్మవారి రూపు ఎంత బాగుందో కదా. వర్క్ అంతా నీట్గా చక్కగా కుప్పేసినట్టుగా ఉంది. అండ్ పాలిషింగ్ వచ్చేసి స్లైట్లీ మ్యాట్ గోల్డ్ పాలిషింగ్. మీకు వచ్చేసి కాసు చూడండి ఎంత చిన్నగా ఉంది, ఒక ఫింగర్లో హాఫ్ పార్ట్ అనమాట. హాఫ్ పార్ట్ కూడా కాదు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది ఎంత ఉంది, నా హాఫ్ ఫింగర్ కంటే ఇంకా తక్కువగానే ఉంది. ఇంత చిన్న కాసులు అనమాట. ఇంత చిన్న కాసులు చక్కగా పేర్చుకుంటూ వెళ్ళారు. కొంతమందికి ఎందుకు కాసుల పేరంటే పెద్దగా నచ్చదు, అలాంటి వారు కూడా ఇది ట్రై చేయొచ్చు. ఎందుకంటే వర్క్ అంత నీట్గా ఉంది. కొంతమందికి విపరీతంగా ఇష్టం ఉంటుంది కాసుల పేరంటే, అబ్బాయి ఎప్పుడు వేసుకోవాలనిపిస్తుంది. కొంతమంది ఎందుకో పెద్దగా ఇష్టపడరు. అంటే జనరల్గా నేను వస్తూ ఉంటారు కదా ఆఫ్లైన్లోకి, షాప్లోకి, వాళ్ళ సైకాలజీని కొంతవరకు స్టడీ చేస్తాను. మొత్తం స్టడీ చేస్తానని చెప్పను, వాళ్ళని బట్టి మీకు చెప్తున్నాను అనమాట. అంటే అలాంటి వాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది, ఎందుకంటే అంత స్మూత్గా సెన్సిటివ్గా నీట్గా ఉంది వర్క్ అనేది. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా టైనీగా వచ్చేసాయి. దీస్ ఆర్ ఇయర్ రింగ్స్. మీకు పుష్ బ్యాక్ బటన్ వచ్చేస్తుంది, ఇలాగా ఉన్నాయా లేవా అన్నంత నీట్గా ఉంటుంది. మెడలో కూడా కాసుల మాలేనా కాదా అన్నంత నీట్గా ఉంటుంది వేసుకుంటే. లెంత్ వచ్చేసి మీకు సుమారుగా 18 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. ప్రైస్ ఈజ్ ఆల్సో వెరీ అఫోర్డబుల్, 900 రూపీస్. మీకు బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇదిగో ఇలాగా అడ్జస్టబుల్ చైన్ వచ్చేస్తుంది. యూ కెన్ అడ్జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ నెక్ సైజ్. దిస్ ఈజ్ 900 రూపీస్. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాజువల్ వేర్ అనమాట. ఇదంతా కూడా మీకు వచ్చేసి ఇది పెండెంట్, లక్ష్మీ అమ్మవారు రూపు వచ్చేసింది, అన్కట్ అండ్ రూబీ వచ్చేసింది. మీకు పెండెంట్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 ఫింగర్స్ కవర్ అయిపోయింది. ఎస్, ఇది గోల్డ్ లైన్, మధ్యలో ఎమరాల్డ్స్ వచ్చేసాయి. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 24 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. రఫ్గా 24 ఇంచెస్ ఈజీగా వచ్చేస్తుంది. ఫైనలీ గోల్డ్ పాలిషింగ్ క్యాజువల్ వేర్కి బాగుంటుంది. చిన్న అకేషన్స్కి మీరు ఇయర్ రింగ్స్ని కొంచెం పెద్దగా పెట్టుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. లాంగ్ లెంత్లో కాబట్టి ఎలాంటి శారీస్కైనా సెట్ అయిపోతుంది. 950 ఈజ్ అ ప్రైస్. జస్ట్ పైన చిన్న చౌకర్ కానీ లేదంటే చిన్న స్టోన్ సెట్స్ ఏదైనా పెట్టుకున్నా, లేదు క్యాజువల్గా వెళ్దామనుకుంటే సింగిల్ చైన్ కూడా సరిపోతుంది. చిన్న అకేషన్స్ లేకున్నా కూడా క్యాజువల్గా మీరు రఫ్గా యూస్ చేసుకోవచ్చు. 950 రూపీస్ ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈచెస్ దిస్ ఈస్ అ స్మాల్ ప్రెటీ బ్యూటిఫుల్ సెట్. దీస్ ఆర్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద గోల్డ్ బాల్స్. చిన్నగా వర్క్ వచ్చేస్తుంది అనమాట, చెక్కన వర్క్ వచ్చేస్తుంది. పైన అంతా కూడా చిన్న డాట్స్ లాగా వచ్చేస్తుంది వర్క్. అండ్ కింద వచ్చేసి సీజెడ్ స్టోన్ బాల్ వచ్చేస్తుంది. దాని కింద మళ్ళీ బుట్ట. క్యాజువల్ అకేషన్స్కి యూనిక్గా కనిపించాలనుకున్న చిన్న పార్టీస్కి, లేదు ఎటువంటి పార్టీస్ లేకుండా రఫ్గా కూడా మనం వేసుకోవచ్చు, బాగుంటుంది. కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్. దీని లెంత్ వచ్చేసి సుమారుగా 18 ఇంచెస్ ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 550 రూపీస్ ఈస్ ఎ ప్రైస్.
కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి. దిస్ ఈజ్ గోల్డ్ పాలిషింగ్, నాట్ మ్యాట్. ఓకే, ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది పాలిషింగ్ ఏంటి అనేది. మీకు బాడీ మీద టచ్ అవుతుంటే, అంటే నా ఫింగర్స్ మీద టచ్ అవుతుంటే ఎగ్జాక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది పాలిషింగ్ ఎలా ఉంది అనేది. ఎగ్జాక్ట్గా మీకు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంది. సో డోంట్ బాదర్ అబౌట్ ద పాలిషింగ్ అండ్ ఎవ్రీథింగ్. 550 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మల్టీ మాల విత్ మెష్ వర్క్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి గ్రేడియేషన్లో వచ్చేసింది. మీన్స్ స్మాలర్ టు బిగ్ అనమాట. స్మాలర్ వన్ టు బిగ్గర్, స్లైట్లీ వేరియేషన్ ఉంటుంది పైన ఉన్న సైజ్కి కింద ఉన్న పర్ల్స్కి. కంప్లీట్లీ మెష్ వచ్చేసింది. సింపుల్ క్యాజువల్ అకేషన్స్కి చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలా సింగిల్గా వేసుకున్నా బాగానే ఉంటుంది, ఆరెల్స్ మీరు పెండెంట్ వేసినా కూడా బాగుంటుంది. బట్ నేనైతే పర్సనల్గా ఇలా సింగిల్గా వేయడానికి ఇష్టపడతాను. మీరు కొంచెం ఇయర్ రింగ్స్ హైలైట్ చేస్తే సరిపోతుంది. లేదు హెవీ అకేషన్స్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా పెండెంట్ వేసి తీరండి. దెర్ ఈజ్ నో రూల్ ఫర్ అవర్ క్రియేటివిటీ. యూ కెన్ డిజైన్ యువర్ జ్యువెలరీ అకార్డింగ్ టు యువర్ ఇమాజినేషన్, అకార్డింగ్ టు యువర్ మూడ్ అండ్ యువర్ అకేషన్. దట్స్ ఆల్. దట్స్ ఒక అడ్వైస్ అంతే నేను మీకు ఇచ్చేది అనేది. నా ఇష్టాన్ని బలవంతంగా మీ మీద రుద్దబోను. 850 రూపీస్ ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 23 నుంచి 24 ఇంచెస్ వచ్చేస్తుంది. అది ఇంకా నేను బ్యాక్ చైన్ అసలు యాడ్ చేయలేదు. చేస్తే ఇంకా పెద్దగా కావాలనుకుంటే కొంచెం వెనకాల చైన్ యాడ్ చేసేసుకుంటే పెరిగిపోతుంది. బట్ అంత అవసరం లేదు, సరిపోతుంది ఈ లెంత్. ఇంతకు మించి పెద్దగా ఉన్నా కూడా అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ టూ హైట్, ఓకే ఇట్స్ గుడ్, అదర్వైజ్ ఇట్స్ ఇనఫ్, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్. ఇదేంటంటే డబల్ లేయర్డ్గా వచ్చేసింది. జస్ట్ క్యాజువల్గా క్యాప్ ఇచ్చేసి అల్లుతూ వెళ్ళిన మాల అనమాట. 2 లేయర్డ్గా వచ్చేస్తుంది. దిస్ ఈస్ మీకు 20 ఇంచెస్ అలా వచ్చేస్తుంది సుమారుగా లెంత్ అనేది. జస్ట్ గ్రీన్, పింక్ అండ్ గోల్డ్ బాల్, గ్రీన్, పింక్ అండ్ గోల్డ్ బాల్. నీట్గా అఫీషియల్గా 2 లేయర్డ్కి అన్ని రకాల ప్రొఫెషన్స్కి సూట్ అవుతుంది. హెవీగా కనిపించదు, అలానే సింపుల్గా కూడా ఉండదు, బాగుంటుంది యావరేజ్గా. జస్ట్ ఏం వేసుకోవాలో అర్థం కానప్పుడు సింపుల్గా ఇది వేసేసుకొని ఏవైనా గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అన్ని అకేషన్స్కి సెట్ అయిపోతుంది. 850 రూపీస్ ఈజ్ అ ప్రైస్. దో ఇట్ ఈస్ అ 2 లేయర్డ్, 850 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ పాలిషింగ్ వచ్చేసి కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ ఈజ్ దిస్ ఈజ్ బ్యూటీ అండ్ ప్రెటీ ఐటమ్. ఇదేంటంటే మాల మొత్తము ఇలా రివర్స్ గ్రేడియేషన్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చిన్నగా వచ్చేసి ఇక్కడ పెద్దగా వచ్చేస్తుంది. అండ్ మిడిల్లో క్యాజువల్గా పెండెంట్స్ ఇచ్చే బదులు 3 డిఫరెంట్ పెండెంట్స్ అనమాట కనిపిస్తున్నాయా. 3 డిఫరెంట్ పెండెంట్ మధ్యలో వేసేసి అల్లుతూ వెళ్ళాం అంతే. దాంతో కాస్త యూనిక్నెస్ వచ్చేసింది మాలికి. రెగ్యులర్గా మీకు ఇలా వదిలేసామనుకోండి, ఇది రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటారు గోల్డ్ డిజైన్లో ఇలా గ్రేడియేషన్లో కొంచెం చిన్న గుండ నుంచి పెద్ద గుండ్ల వరకు వేస్తాము. ఆరెల్స్ ఇంకా హెవీగా కావాలంటే పెండెంట్ వేస్తాము. మరి ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే చిన్న పెండెంట్స్ 3 వచ్చాయి. వేసుకున్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ముద్దుగా ఉంటుంది, బాగుంటుంది. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 18 ఇంచెస్ వచ్చేస్తుంది. ఎంత బాగుంది కదా వర్క్. మనం రివీల్ చేస్తే తప్ప ఇది 1 గ్రామ్ అని తెలియదు. అంత బాగుంది, అంత స్మూత్గా ఉంది వర్క్ అనేది. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. మీకు బ్యాక్ అనేది జస్ట్ క్యాజువల్గా హుక్ వచ్చేస్తుంది, సరిపోతుంది. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది హుక్ అనేది అంతే. ప్రైస్ ఈస్ very affordable. 500 rupees is the price. And for AP and Telangana it is free shipping. For other than 2 Telugu states shipping will apply. So ఇవాళకైతే ఇదే కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ అప్పటి వరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ a very favor for me from your side. Thank you so much.